హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే ప్రసన్న వదనం సినిమా చూసొచ్చాను. సినిమా చూడడం కొంచెం లేట్ అయింది. ఈ సినిమా చూడడానికి మెయిన్ రీజన్స్ వచ్చి ఫస్ట్ సుహాస్, సెకండ్ వచ్చి ట్రైలర్ కట్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఒక థ్రిల్లర్ జోనర్ లా అనిపించింది. థర్డ్ వచ్చి ఈ మూవీ డైరెక్టర్ అర్జున్ ఆల్రెడీ సుకుమార్ గారి మూవీస్ కి ప్రీవియస్ గా అసిస్టెంట్ గా వర్క్ చేశారని తెలిసింది. నాకు సినిమా ఎలా అనిపించిందంటే పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. నాకు ఎందుకు అలా అనిపించిందో డీటెయిల్ గా చెప్తాను. ప్లాట్ లైన్ వచ్చి హీరో సుహాస్ సూర్య క్యారెక్టర్ ప్లే చేశాడు. ఇందులో ఒక ఆర్జేగా వర్క్ చేస్తాడు. సుహాస్ కి ఫేస్ బ్లైండ్నెస్ ఉంటది మూవీలో. అంటే ఎవరిని గుర్తుపట్టలేకపోవటం, వాళ్ళు వేసుకున్న కలర్ గానీ, హెయిర్ కలర్ గానీ, టాటూస్ ఎక్సెట్రా, అలా కొన్ని విషయాల్ని బట్టి గుర్తుంచుకోగలడు, ఫేస్ ని గుర్తుపట్టలేడు. అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ లో ఇరుక్కొని దానివల్ల తన ప్రాణానికే ప్రమాదం వస్తుంది. దాని నుంచి ఎలా బయటపడ్డాడు అనేది సినిమా. ముందుగా పాజిటివ్స్, సుహాస్ యాక్టింగ్ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పాలి. టూ గుడ్ అసలు. అతను ఇన్నోసెన్స్ గానీ, అతను ఎమోషనల్ సీన్స్ చేసిన విధానం గానీ సినిమాకి ప్రాణం అని చెప్పాలి. సెకండ్ వచ్చి ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి అండ్ సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి చాలా బాగా తీశారు. అండ్ ఈ సినిమాలో ఒక సాంగ్ కూడా నాకు బాగా నచ్చింది. ఒక చిన్న పిట్ట కథ ఉంటది, చిన్న పాప చెప్పేది. దాన్ని సినిమాలో చాలా బాగా బ్లెండ్ చేసి యూజ్ చేసుకున్నారు. ఐ లైక్ ఇట్. వైవహర్ష కూడా ఇచ్చిన పాత్రలో చాలా బాగానే చేశాడు. ఈ మూవీలో ఇద్దరు ఫీమేల్ లీడ్స్ ఉంటారు, పాయల్ రాధాకృష్ణ అండ్ రాశి సింగ్. ఇద్దరికి వాళ్ళకి ఇచ్చిన రోల్స్ లో వాళ్ళు బాగా చేశారు. అండ్ పోలీస్ క్యారెక్టర్ చేసిన అతను కూడా అంతకు ముందు సుహాస్ మూవీలో చేశారు, చాలా బాగా చేశాడు. అండ్ ఇప్పుడు నెగటివ్స్ మాట్లాడుకుందాం. సెకండ్ హాఫ్ చాలా బాగా లాగ్ అనిపించింది నాకు చూస్తున్నంత సేపు. మధ్యలో కొన్ని చంపుకోవటం, అది నాకు చాలా సిల్లీగా అనిపించింది. ఎందుకో మూవీ చూస్తున్నప్పుడు కనెక్ట్ అవ్వలేకపోయాను. ఆ డ్రామా అనేది ఒక 20 to half an hour అయితే నాకు ఎంగేజింగ్ అనిపించలేదు. కొన్ని సీన్స్ అయితే మరీ షార్ట్ ఫిల్మ్ తీసినట్టు తీశారు. అంటే మరీ ఆ సీన్ కి అంత ఖర్చు పెట్టలేదా ఏంటో, నాకైతే అవి చాలా కన్విన్సింగ్ అనిపించలేదు. ఓవరాల్ గా అయితే మూవీ టీమ్ ఒక హానెస్ట్ అటెంప్ట్ అయితే చేశారు. ఈ మూవీ కొన్ని ఫ్లాస్ పక్కన పెడితే సినిమా పర్లేదు, ఒకసారి అయితే చూడొచ్చు అనిపించింది. మీరు ఈ సినిమా చూసారా? చూస్తే మీకు ఎట్లా అనిపించిందో కమెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ ఇట్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. సబ్స్క్రైబ్ చేయండి ఛానల్లో. ఇలాంటి సినిమా కబుర్లు చాలా ఉంటాయి. మరిన్ని చిత్రం చెప్పిన కబుర్లతో మళ్ళీ కలుద్దాం. ఇక ఉంటా మరి.